హాయ్, వెల్కమ్ టు సత్యాయిస్ అకాడమీ. మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఆన్లైన్లో క్లాస్ అందజేస్తున్నాం. సో ఈ క్లాసెస్ మీరు ఓటీటీ ప్లాట్ఫామ్ ఏ విధంగా చూస్తారో అదేవిధంగా చూసుకోవచ్చు. 24/7 అవైలబిలిటీ ఉంటుంది. ఇవి రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ లింక్ ఉంటుంది, దాని నుంచి కానీ రిజిస్టర్ అవ్వచ్చు. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ డిస్కస్ చేస్తాం. ఇది విడుదల చేసిన ఇండెక్స్ లీడ్ని. నెక్స్ట్ సూరత్ డైమండ్ బోర్డ్, అస్త్రశక్తి, ఒమన్ ఇండియా, ఈ పోర్టు, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, సమ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్, కాశీ తమిళ్ సంఘం, ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్ సెంటర్, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బార్డర్స్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్. ఇవి మనం ఈరోజు డిస్కస్ చేయబోయే అంశాలు. సో 25th ఫెబ్ నాడు మనకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది ఉన్నది. సో దానికి సంబంధించి ఇండియన్ హిస్టరీ, జోగ్రఫీ, సోషాలజీ, కరెంట్ ఈవెంట్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇవి మన సిలబస్లోవి. దీనికి ఆల్రెడీ నేను 60 days యాక్షన్ ప్లాన్ ఇచ్చాను. ఈ 6 days యాక్షన్ ప్లాన్ కూడా లాస్ట్ ఫ్రైడే తోటి కంప్లీట్ అయిపోయింది. సో ప్రతిదీ కూడా కవర్ అయ్యేటట్టు మెయిన్ ఇవి హిస్టరీ, జోగ్రఫీ, సోషాలజీ దీన్ని సెంట్రిక్గా మనం ఇవ్వటం జరిగింది. ఆ 6 days యాక్షన్ ప్లాన్ కంప్లీట్ అయిపోయింది. 21st December నాడు నోటిఫికేషన్స్ వస్తున్నాయి గ్రూప్ 2కి సంబంధించి. దీని తర్వాత ప్రిలిమ్స్ డేట్ అండ్ మెయిన్స్ డేట్ని పరిశీలన చేసుకొని మనము కమింగ్ మండే ఏదైతే ఉందో, సో కమింగ్ మండే నుంచి తిరిగి ఈ 60 days యాక్షన్ ప్లాన్ని ఇంకొకటి రూపొందించి ఇస్తాను. ఇక్కడేమో టాపిక్ వైజ్ ఇచ్చాను ఈ 60 daysకి సంబంధించి. ఇక్కడ మనము సిలబస్లో ఉండే చాప్టర్ వైజ్గా వెళ్తాము. చాప్టర్ వైజ్గా వెళ్ళటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఈ 60 days యాక్షన్ ప్లాన్ని ఫాలో అవ్వండి. దాని తర్వాత ఈ చాప్టర్ వైజ్గా రండి. అప్పుడు ఎక్కువగా మీరు స్కోర్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఒకటే గుర్తు, మనకు కనీసము 90 out of 150 తెచ్చుకోవాలి. అందులో ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 20 మార్క్స్ మినిమం, జోగ్రఫీ నుంచి ఒక 20 మార్క్స్, సోషాలజీ నుంచి 20 మార్క్స్, కరెంట్ అఫైర్స్లో 30కి ఒక 15, మెంటల్ ఎబిలిటీ 30కి ఒక 15, 90 మన చేతిలో నుంచి పోకుండా మనము వర్క్ చేయటం జరగాలి. సో దానికి అనుగుణంగా ప్రతి చాప్టర్లో కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు 1కి 10 సార్లు బాగా చదవండి, ఈజీగా గుర్తుంటుంది. మొత్తం 150 క్వశ్చన్స్లో 60 to 70 క్వశ్చన్స్ అన్నది నార్మల్గానే ఉంటుంది. బేసిక్స్ చదివిన ఏ అభ్యర్థి అయినా కానీ ఈజీగా చేయగలుగుతారు. కొద్దిగా లిటిల్ బిట్ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు కాబట్టి ఈజీగా 80 to 90కి మీరు చేరుకుంటారు. ఎక్కడైతే అభ్యర్థి కంగారు పడి ఇంకా నేను చదవాలి, ఏదో మిగిలిపోయింది, ఇది రాదు నాకు, అది రాదు, ఈ విధమైన లెక్కలేసుకోవటం వలన విలువైన సమయం చేతులారపోయి ఈజీగా తెచ్చుకోవాల్సిన జాబ్ని మిస్ అయిపోతున్నారు. సో అట్ ది ఏజ్ ఆఫ్ 22 to 25 years ఈ ఏజ్లో వాళ్ళు ఒకే సింగిల్ అటెంప్ట్లో ఆర్ మిస్ అయితే సెకండ్ అటెంప్ట్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ యూపీఎస్సీ క్లియర్ చేస్తున్నారండి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాపర్ స్ట్రాటజీ. సో ఇండియన్ హిస్టరీలో ఈ యూనిట్లో ఏవి మనకు ఇంపార్టెంట్, వీటిలో దేని మీద మనం బాగా ఫోకస్ చేయాలి. సో ఇలాంటి ప్లాన్ ప్రకారం వెళ్తే అసలు సాధించలేనిది ఉండదు. చాలామంది ఎటువంటి ప్లాన్ లేకుండా ఏదో బుక్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటారు. సో అది అలా చదువుతూనే ఉంటారు. అదే నేను చెప్తున్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఏజ్లో వాళ్ళు సాధించగలుగుతున్నారు. సో దాదాపు 30+ వచ్చిన వాళ్ళు అప్పటికి 6 నుంచి 7 అటెంప్ట్లు
సివిల్స్ రాసిన వాళ్ళు ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్నారు. కారణం ఏంటి? తప్పు వీళ్ళదా, సిస్టమ్ ఇన్ ది సెన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్దా? అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ 7 అటెంప్ట్లు చేసిన వాళ్ళకి ఒకేలాగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఫ్రెషర్స్కి కూడా ఒకేలాగా క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కానీ అభ్యర్థి అప్రోచ్ అయ్యే విధానంలో రెండిట్లో తేడా ఉన్నది. సో దానిని మీరు క్యాచ్ చేయండి. సో ఎక్కడ మనకు స్కోర్ వస్తుంది, ఎక్కడ మనము డ్రాప్ చేయాలి, ఎక్కడ ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి, ఇది మీరు విశ్లేషణ చేసుకున్నంతగా మిమ్మల్ని ఎవ్వరూ చేయలేరు. సో ఇక్కడ మీరు కంగారు పడి లేనిపోని ప్యానిక్ అయితే సో చేతులారా మిస్ అవుతాం. అలా కాకూడదని నేను ఇక్కడ 60 డేస్ని తీసుకొచ్చాను. అండ్ నోటిఫికేషన్ రాగానే ఇంకో 6 డేస్కి కూడా ప్లాన్ చేస్తున్నాను. సో కొత్తగా రిజిస్టర్ అయిన అభ్యర్థులు దాన్ని ఫాలో అవుతూ రండి. సరే, ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ LEADS 2023ని మినిస్ట్రీకి సంబంధించి శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు విడుదల చేయటం జరిగింది ఈ నివేదికని. సో ఈ నివేదిక కన్నా ముందు మనం వరల్డ్ బ్యాంకు రూపొందించిన నివేదికని పరిశీలన చేద్దాం. లాజిస్టిక్స్ అంటే నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక వస్తువుని తయారు చేశాను, ఇక్కడ కన్స్యూమర్ అనే ఆయన ఉన్నాడు. సో ఈ వస్తువు తయారు చేసినప్పుడు ఈ వస్తువుని నేను షిప్మెంట్ అన్నది చేయాలి. ఆ షిప్మెంట్ చేయటానికి కావలసిన వివిధ రహదారులు కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్స్ కానీ, లేకపోతే వేర్ హౌజెస్ కానీ, ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి అని తెలియజేసేదాన్ని లాజిస్టిక్స్ అని తెలియజేస్తాం. సో ఏ దేశంలో అయితే లాజిస్టిక్స్ అధికంగా ఉంటుందో ఆ దేశము ఇంకాస్త వేగంగా తన ఆర్థిక అభివృద్ధిని చెందుతుందన్నది ఇక్కడ సారాంశము. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మొదటిసారిగా 2010లో ఈ నివేదిక లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని విడుదల చేయటం జరిగింది. సో దాని తర్వాత నుంచి ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి వీళ్ళు నివేదికని విడుదల చేస్తూ వచ్చారు. ఆ విధంగా చివరిసారిగా 2018లో నివేదికని విడుదల చేశారు. దాని తర్వాత ఎప్పుడు విడుదల చేయాలి? 2020లో విడుదల చేయాలి. కానీ కోవిడ్ అవుట్బ్రేక్ అవ్వటం వలన 2020లో విడుదల చేయలేకపోయారు. దాని తర్వాత ఎప్పుడు విడుదల చేయాలి? 2022లో విడుదల చేయాలి. సో 2020 నుంచి వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటూ 2022 వరకు కౌంట్ చేసుకొని 2023 సంవత్సరంలో వీళ్ళు నివేదికని విడుదల చేశారు. సో ఆ విధంగా లాస్ట్ రిపోర్ట్ ఎప్పుడు అంటే 2018. దాని తర్వాత నివేదిక ఎప్పుడు ఇచ్చారంటే దాదాపు 5 సంవత్సరాల తర్వాత 2023లో వరల్డ్ బ్యాంక్ వారు లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ నివేదికని ఇవ్వటం జరిగింది. సో ఈ నివేదిక ప్రకారము భారత్ అన్నది 38వ స్థానంలో ఉన్నది. సో మొదటి స్థానం పొందిన దేశము సింగపూర్, రెండవ స్థానం పొందిన దేశము ఫిన్లాండ్. సో భారత్ స్థానము 38. సో అవుట్ ఆఫ్ 139 కంట్రీస్ ఇండియా అన్నది 38th స్టేజ్లో ఉన్నది. సో మనతో పాటు సేమ్ ర్యాంక్ పొందింది సౌదీ కంట్రీ కూడా ఉన్నది ఇక్కడ. సో 2018లో మన ర్యాంకు 44. సో 2018లో మన ర్యాంకు 44, 2014లో 54. సో 2018 అంటే లాస్ట్ రిపోర్ట్కి ఇప్పుడు 2023 రిపోర్ట్కి పరిశీలన చేస్తే మనము 6 ర్యాంక్స్ని డెవలప్ చేసుకున్నాం. స్కూల్లో 44th ర్యాంకు గొప్పదా, 38th ర్యాంకు గొప్పదా? సో ఆబ్వియస్లీ 38th ర్యాంకు గొప్పది. అంటే మనం 2018 నుంచి కంపేర్ చేస్తే 2023కి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ చేశామని అర్థం ఇక్కడ. సో ఎగ్జామినర్ అడుగుతాడు, ఎప్పుడు విడుదల చేసాం లాస్ట్ టైం అంటే 2018. ఇది 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంది. ఎవరిస్తారు? వరల్డ్ బ్యాంక్ ఇవ్వటం జరుగుతుంది. భారత్ యొక్క పర్ఫార్మెన్స్ పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది అని చెప్తాం. ఫస్ట్ కంట్రీ ఏదైనా అడుగుతూ ఉంటున్నాడు ఎగ్జామినరు, మీ ఆన్సర్ అవుతుంది సింగపూర్. సింగపూర్ తర్వాత LPIలో ఏ దేశము తర్వాతి స్థానాన్ని పొందింది అంటే మీ ఆన్సర్ అవుతుంది ఫిన్లాండ్ అవుతుంది. సో ఫస్ట్ 3 కంట్రీస్ ఏ రిపోర్ట్స్కైనా ఇంపార్టెంట్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ పాయింట్, లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ పరిధిలో వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన దాని గురించి. భారతదేశం పాయింట్కి వస్తే సెకండ్ పాయింట్, భారతదేశం 2022లో లాజిస్టిక్
పాలసీని రూపొందించడం జరిగింది. దీని ప్రకారం లాజిస్టిక్ అయ్యే ఖర్చు ఇప్పుడు 14-18% అవుతుంది జీడిపిలో. దానిని 2030 సంవత్సరం నాటికి 8%కి తగ్గించుకోవాలి. సో లాజిస్టిక్ ఎక్స్పెండిచర్ జీడిపిలో 8%కి తగ్గించుకోవాలని ఏ సంవత్సరం వరకు మనం టార్గెట్ పెట్టుకున్నాం? 2025 అవుతుంది, 2030 అవుతుంది, 2035, 2047 అని ఆ విధంగా స్టేట్మెంట్ రూపంలో కూడా రావచ్చు. నీ ఆన్సర్ అవుతుంది 2030. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది పాలసీ గురించి. థర్డ్ పాయింట్, ఇప్పుడు మినిస్టర్ పీయూష్ గోయల్ గారు రిపోర్ట్ విడుదల చేశారు. సో ఈ రిపోర్టు ప్రకారము భారతదేశంలో ఉన్న స్టేట్స్ కానీ యూటీస్ కానీ వారి రాష్ట్రాల్లో ఈ లాజిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఈయన విడుదల చేయటం జరిగింది. దీనికోసము ఈయన స్టేట్స్ని కోస్టల్ గ్రూప్ అని, ల్యాండ్ లాక్డ్ గ్రూప్ అని, నార్త్ ఈస్ట్ గ్రూప్ అని, యూనియన్ టెరిటరీస్ అని 4 రకాలుగా వర్గీకరించారు. ఈ 4 రకాలలో బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని అచీవర్స్ అని ఇక్కడ రాశాను. బాగా పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు అచీవర్స్ అని, పర్వాలేదు భవిష్యత్తులో అందుకుంటారు అనేవాళ్ళు ఫాస్ట్ మూవర్స్ అని, వీళ్ళు ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెడితే ముందుకెళ్తారని చెప్పే వాళ్ళని యాస్పైర్స్ అని 3 రకాలుగా 1, 2, 3 3 రకాలుగా వర్గీకరణ చేయటం జరిగింది. ఈ క్రమంలో కోస్టల్లో ఉండే స్టేట్స్, కోస్టల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి? ఒరిస్సా ఉంటుంది కదా, వెస్ట్ బెంగాల్ ఉంటుంది కదండి, ఆంధ్రప్రదేశ్ ఉంటుంది కదా, తమిళనాడు ఉంటుంది కదండి, ఇటు కేరళ ఉంటుంది కదా, ఇటువైపు మహారాష్ట్ర, గుజరాత్, ఇవన్నీ కూడా కోస్టల్ స్టేట్స్. ఈ కోస్టల్ స్టేట్స్లో బాగా పర్ఫార్మెన్స్ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రాతో పాటు గుజరాత్, కర్ణాటక అండ్ తమిళనాడు, ఈ 4 రాష్ట్రాలు కోస్టల్ అచీవర్స్లో ఉన్నాయి. ల్యాండ్ లాక్డ్ అంటే ఈ రాష్ట్రాల మధ్యలో ఉండే స్టేట్స్ అని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అందులో తెలంగాణ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్. మనకు టీఎస్పీఎస్ సంబంధించి తెలంగాణ ఇంపార్టెంట్. సో తెలంగాణ కూడా అచీవర్స్లో ఉన్నది. ఇది ఇంపార్టెంట్ మనకు. మొత్తం చూస్తే 13 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అచీవర్స్ లిస్ట్లో ఉన్నాయి. గతంలో చాలా బాగా ఉన్నాయి, 15 ఉండేవి. 2 రాష్ట్రాలు స్లిప్ అయిపోయినాయి. ఏంటవి? హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్. సో ఇవి యాస్పైర్స్ అండ్ ఫాస్ట్ మూవర్స్ కేటగిరీలోకి జారిపోయినాయి. సో ఇది లాజిస్టిక్ పర్ఫార్మెన్స్, లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్ LEADకి సంబంధించి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సింది. 1 నివేదికలో ఉన్న అంశము, 2 వరల్డ్ బ్యాంక్కి సంబంధించిన అంశము, ఈ ర్యాంకులకి సంబంధించిన అంశము, 3 ఈ పాలసీకి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈ రోజులో సూరత్ డైమండ్ బోర్స్. ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. ఆఫీసులు ఉంటాయి కదా, ఆఫీస్ బిల్డింగ్లో ఇక్కడ నీకు కనిపిస్తుంది పెంటగాన్, అమెరికా ప్రెసిడెంట్ యొక్క అధికారిక ఆఫీసు భవనము. ఇది పెంటగాన్. ఇప్పటివరకు ఇదే లార్జెస్ట్ ఆఫీస్ బిల్డింగ్. దీనిని దాటి ఇప్పుడు మన భారతదేశంలో సూరత్లో అతిపెద్ద ఆఫీస్ బిల్డింగ్ ఏర్పడింది. మరి ఇక్కడ చేసే పని ఏంటి? గుజరాత్. ఇది ఎక్కడుందంటే గుజరాత్, సూరత్లో ఉన్నది. సో గుజరాత్ అనగానే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది వ్యాపారం. వాడు 6th క్లాస్ నుంచి వాళ్ళు వ్యాపారంలోనే దిగుతారు. ఏదో ఇప్పుడు మనము బీటెక్లు, ఎంటెక్లు ఇవన్నీ చేసి ఖాళీగా ఏమి దొరక్క జొమాటోకో, టమాటోకో ఎక్కడికో పోతున్నాము. వాడు కూడా బీటెక్లు, ఎంటెక్లు చదువుతాడు, లేదా పక్కన పడేసి వ్యాపారం చేసి మళ్ళీ బీటెక్లు, ఎంటెక్ చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తాడు. బాగా చదివినోడు ఉద్యోగాలు పొందుతాడు, 6 నుంచి వ్యాపారం నేర్చుకున్నాడు, డబ్బు సంపాదించి ఉద్యోగాలు ఇస్తాడు అన్నది మనం గుజరాత్లో చూడొచ్చు. నీకు అందుకే చూడు, ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కానీ ఒకడు గుజరాత్, 2 పంజాబోడు ఖచ్చితంగా వాళ్ళ సూపర్ మార్కెట్లు, షాపులు ఉంటాయి నీకు అక్కడ. ఇది గుర్తు. సో ఇంటర్నేషనల్గా వజ్రాల వ్యాపారము, నగల వ్యాపారంకి ఈ ఆఫీస్ ఏర్పాటు చేయబడింది. చూడండి ఏ రేంజ్లో ఉందో. సో చాలామంది ప్రధానమంత్రిని గుజరాత్ ప్రైమ్ మినిస్టర్ అని కూడా అంటూ ఉంటారు. యాక్చువల్ గుజరాత్ సీఎం ఉంటారు, ప్రైమ్ మినిస్టరు
గుజరాత్ ప్రైమ్ మినిస్టర్. అంటే గుజరాత్లో వస్తున్నన్ని పెట్టుబడులు కానీ, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి ఏ రాష్ట్రంలో లేదు అనేది చాలామంది విమర్శకుల భావన. పెద్ద పెద్ద సిటీస్ అన్నీ, అక్కడ పెద్ద పెద్ద ఆఫీసెస్ అన్నీ అక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ఆఫీస్ ఓపెన్ అయ్యాక మహారాష్ట్రలో కాంగ్రెస్ వాళ్ళు పెద్ద గోల పెట్టారు. మీరు ఇంగ్లీష్ న్యూస్ పేపర్లు చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈ వజ్రాల వ్యాపారం ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ముంబై సెంట్రిక్గా జరుగుతూ వచ్చేది, ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయిపోతున్నాయి అన్నది వారి యొక్క అభిప్రాయం. సో మనకు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ అవుతుంది, ఎకనామిక్ క్యాపిటల్ అంటే ముంబై అనేది ఉండేది. ఈ ఉండేది ప్లేస్లో ఇప్పుడు గుజరాత్ అవుతుందని చాలామంది భయపడుతున్నారు. అంటే ముంబై రేపు వాళ్ళు కూడా ఇక దీనస్థితిలోకి వెళ్తారన్నది ఇక్కడ. సరే, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. అడుగుతారు, సూరత్ డైమండ్ బోరోజ్ ఎక్కడ ఉన్నది అంటే గుజరాత్ పేరులోనే ఉంది. ఏంటి ఇది అంటే అంతర్జాతీయ వ్యాపార కేంద్రము. ఎవరు ప్రారంభించారంటే మోడీయే ప్రారంభిస్తారు. ప్రపంచంలో వజ్రాలు ఎక్కడ దొరుకుతున్నాయంటే ఎక్కువగా రష్యా, తర్వాత బోస్వానా, తర్వాత కెనడా. సో డైమండ్ యొక్క వెయిట్ని క్యారెట్లలో తెలుపుతారు. సో ఒక 1 క్యారెట్ ఈజ్ ఈక్వల్ టు 0.200 గ్రామ్స్. సో భారత్లో మధ్యప్రదేశ్లో ఎక్కువ వజ్రాల ఉత్పత్తి జరుగుతుంది. సో వజ్రాల గురించి ఇంటర్నేషనల్గా ఆయన ఓపెన్ చేశాడు అనగానే ఈ ఇన్ఫర్మేషన్ కూడా రెడీగా పెట్టుకో ఎగ్జామ్కి. ఎందుకంటే అందరూ కూడా సూరత్ అని చదివేస్తారు, ఈజీగా ఆన్సర్ పెట్టేసుకుంటారు. అందుకని ఎగ్జామినర్ ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి క్యాచ్ చేస్తాడు. దొరకాల్సిన చేప ఇక్కడ దొరుకుతుంది. నెక్స్ట్, అస్త్రశక్తి ఎక్సర్సైజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈసారి. ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో 4 ఏరియల్ టార్గెట్స్ని ఒకేసారి ఛేదించింది 25 కిలోమీటర్స్ పరిధిలో. ఇది ఎక్కడ జరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో సూర్యలంక బీచ్, బాపట్ల జిల్లాలో సూర్యలంక బీచ్ ఉన్నది కదా, ఇక్కడే ఈ టెస్ట్ని చేశారు. వాస్తవంగా ఇది డిసెంబర్ 12 నాడే టెస్ట్ చేయటం జరిగింది. కానీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దీనిని తర్వాత పబ్లిక్కి దీనికి సంబంధించి కొన్ని సెలెక్టెడ్ వీడియోస్ని బయటికి విడుదల చేయటం జరిగింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ దేశము కూడా ఒకేసారి 4 టార్గెట్స్ని హిట్ చేసే వ్యవస్థ కలిగి లేదు. ఉన్నాయని చెప్తున్నది USA, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇవన్నీ చెప్తున్నాయి. బట్ ప్రాక్టికల్గా మనం చూపించినట్టు ఎవడు ఇంతవరకు డెమో కూడా చూపించలేదు. సో అందుకే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇట్లా చూపించి ఎస్ మా దగ్గర ఈ సామర్థ్యం ఉంది అని చెప్పింది. బట్ డిఫెన్స్ అన్నాక కాస్త సీక్రెట్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్, టెస్ట్ చేసిన క్లిప్పింగ్స్ మాత్రం బయటికి పంపింది. సూర్యలంక బీచ్లో ఇది జరిగింది. నిర్వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. వెపన్ ఇక్కడ ఉపయోగించింది ఆకాష్ అన్నది సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. నేను మన అభ్యర్థులకి సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్ ఇచ్చాను. సో అందులో మనము డిఫెన్స్ గురించి చెప్పాము. ఈ డిఫెన్స్ గురించి చెప్తున్నప్పుడు ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ ప్రోగ్రాంలో మొత్తం నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చాను. ఈ ఆకాష్ అడ్వాన్స్డ్ వర్షన్స్ కూడా నేను ఇవ్వటం జరిగింది. కొత్త పేర్లు ఏంటి అవి కూడా ఒకసారి దాన్ని కూడా చూడండి, ఎగ్జామ్కి ఇంపార్టెంట్. సో ఈ మిజైల్ని డెవలప్ చేసింది DRDO. ఆకాష్ని దీన్ని ఉత్పత్తి చేస్తుంది. DRDO అనేది ల్యాబ్ లాంటిది, ఉత్పత్తి అనేది భారీ స్థాయిలో కావాలి. ఉత్పత్తి చేస్తుంది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BDL. సో BDL చేసి ఇచ్చింది ఆకాష్ని. దీనికి ఇంకొద్దిగా సానబట్టారు ఎవరు, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. ఆ సానబట్టడాన్ని పేరేమంటారంటే సమర్, SAMAR. సమర్ అబ్రివేషన్ కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్, SAM, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్. సమర్ అబ్రివేషన్ గుర్తుపెట్టుకో. సో ఈ సమర్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, రష్యా మన దగ్గర ఓల్డ్ వర్షన్ ఉన్నది రష్యాది, ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఉన్నది. ఓల్డ్ వర్షన్ రష్యాది ఎయిర్ టు ఎయిర్ మిజైల్ ఉన్నది. దీనిని బేస్ చేసుకొని ఈ IAF
ఈ అస్త్రా ఎక్సైజ్ని కండక్ట్ చేయటం జరిగింది. ఎగ్జామినర్ రష్యా వరకు వెళ్ళడు, బట్ సేఫ్ సైడ్ కోసం నీకు రష్యాది కూడా చెప్పాను. క్లియర్? సో దీనికి సంబంధించి డిఆర్డిఓ వాళ్ళు వీడియోని విడుదల చేశారు. ఇది ఇక్కడ చూడండి. ఇగో ఈ విధంగా మనము 4 మిజైల్ని పేలిస్తే అవి 4 టార్గెట్ని ఆ విధంగా హిట్ చేయటం జరుగుతుందండి. సో ఇది చూపిస్తున్నది, ఇది డిఆర్డిఓ వాళ్ళు విడుదల చేసిన డెమో. సో ఎటు నుంచి వస్తున్నా కానీ 4 మిజైల్స్ని వాటిని ఈజీగా అటాక్ చేయగలుగుతుంది. ఇది శ్రీలంక బీచ్. పైన గ్రీన్ కనిపిస్తున్నాయి చూసారా, అవే టార్గెట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి 4టిని అటాక్ చేసేస్తుంది. సో ఇదండి. సో ఈ విధంగా ఇది ఫస్ట్ టైము వరల్డ్లో భారతదేశము మాత్రమే ఈ విధంగా చూపించగలిగింది. సో ఈ విధంగా ఇది ఇండియా is the first to demonstrate capability of engaging 4 targets simultaneously at each range. నెక్స్ట్ ఒమన్ అండ్ ఇండియా. మనం ఒమన్ తోటి సత్సంబంధాలని డెవలప్ చేసుకుంటున్నాం. సుల్తాన్ హైతాన్ బిన్ తారిక్ ఈయన భారత్ వచ్చారు. కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ మీద చర్చలు నడుస్తూ వస్తున్నాయి. ఒమన్ అండ్ ఇండియా జాయింట్ విజన్ని స్టేట్మెంట్ ఇచ్చారు, ఏ పార్ట్నర్షిప్ ఫర్ ది ఫ్యూచర్. దీన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. ఒమన్ విజన్ 2040, ఇండియా విజన్ 2047. ఇది మనకు అమృత్ కాల్ అని చెప్పాం ఇండియాకి. ఈ సమయంలో భారత్ అండ్ ఒమన్ ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేసుకోవాలని ఇక్కడ చర్చించారు. ఒమన్కి భారత్ అన్నది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ ఫర్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్. వీడు ఆయిల్ ఎక్స్పోర్ట్స్ చేస్తారు కదా, ఎవడున్నాడు వీడు ఆయిల్స్ కొనటానికి అని చూస్తే ఫస్ట్ పెద్ద మార్కెట్ వీడికి చైనా, సెకండ్ పెద్ద మార్కెట్ భారత్. అందుకే భారత్ని వీడు ఎప్పుడు వదులుకోడు ఒమన్ కంట్రీ. ఫస్ట్ పాయింట్. నాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో కూడా భారత్ 4th లార్జెస్ట్ మార్కెట్ ఒమన్కి. సో ఆ కారణంగా భారత్ ఒమన్ ఫ్రీ ట్రేడ్ చర్చలు అన్నది చాలా ఇంపార్టెంట్ని సంతరించుకున్నాయి. నెక్స్ట్ ఇండియా అండ్ ఒమన్ మధ్య 2018లో డూకమ్ పోర్టు, దీనికి సంబంధించి చర్చలు జరిగినాయి. ఇది వెస్ట్ ఏషియా పాలసీలో మనం ఒమన్ని ఒక ముఖ్య దేశంగా తీసుకున్నాం. ఈ డూకమ్ పోర్టుని భారత్ వినియోగించుకోవటం కోసం ఒమన్ అంగీకరించటం జరిగింది. ఇది పోర్ట్ డూకమ్, ఇది ఒమన్ దేశం. ఇది యుఏఈ, ఖతర్, సౌదీ, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్. సో ఇది పాకిస్తాన్. పోర్ట్ ఆఫ్ గ్వాదర్, ఇది చైనా వాడు నిర్మిస్తున్నాడని చెప్పాను నేను మీకు. మనకు ఈ ఏరియాస్లో ఒక స్టేషన్ కావాలి, రైల్వే స్టేషన్ లాగా. అందుకని దీన్ని మనము సేఫ్గా వాడుకోవచ్చు. ఇది వాడుకోవటానికి ఒమన్ కంట్రీ మనకు అనుమతులు కూడా ఇవ్వటం జరిగింది. సో ఏ కంట్రీ వాళ్ళు పోర్ట్ ఆఫ్ డూకమ్ని ఇచ్చారు అని కూడా అడగచ్చు, జాగ్రత్త. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఐఈఏ, వీళ్ళు COAL 23 పేరుతోటి నివేదిక ఇచ్చారు. ఈ నివేదికలో డిమాండ్ ఏ దేశాల్లో పెరుగుతున్నది, కన్జంప్షన్ ఎక్కడ అవసరం పడుతుంది అనేది ఈ నివేదికలో ముఖ్య అంశము. కన్జంప్షన్ అంటే వినియోగం. కోల్ బాగా వినియోగము ఎక్కువగా భారత్లోనే జరుగుతుంది. ఫస్ట్ 4.6%తో చైనా ఉన్నది. సో దాంతో ఫస్ట్ ఇండియా కూడా 9% తోటి ఫస్ట్ ఉండటం జరిగింది.
వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో కన్జంప్షన్లో 2022లో కోల్ కన్జంప్షన్ 4% పెరిగింది. ఇప్పటి వరకు 2020లో కానీ 2021లో కానీ 2022 కానీ ఇట్లా ముందు చూస్తే ఎప్పుడూ లేనంత కోల్ వినియోగం 2022లో 4% కన్జంప్షన్ వినియోగం పెరిగింది. అందులో చైనా 4.6% కన్సంప్షన్ పెంచుకున్నది. గతంలో వీళ్ళు 100 గ్రాములు కోల్ వాడితే ఇప్పుడు 104 గ్రాములు కోల్ వాడారు. అందరికన్నా ఎక్కువ కోల్ కన్జంప్షన్ జరిగింది ఇండియాలో. దీని తర్వాత కూడా ఉన్నాయి చైనాతో కంపేర్ చేస్తే. చైనాలో గతంలో 100 గ్రాములు కోల్ కన్జంప్షన్ ఉంటే ఈసారి 109 గ్రామ్స్ కోల్ కన్జంప్షన్ జరిగింది, 9% పెరిగింది. పాయింట్ ఇక్కడ, అకార్డింగ్ టు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ భారత్లో కోల్ కన్జంప్షను ఎంత పర్సంటేజ్ పెరిగింది అని వస్తుంది. 9% ఇక్కడ కన్జంప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ డిమాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2023లో కోల్ డిమాండ్ అన్నది పెరుగుతుంది, 1.4% పెరుగుతుంది. అందులో భారత్లో 8% డిమాండ్ పెరుగుతుంది, చైనాలో 5% డిమాండ్ పెరుగుతుంది. సో మనకు ఇప్పుడు విద్యుత్ అన్నది చాలా ఇంపార్టెంట్, కరెంటు. సో కరెంటుకి కావాల్సింది మనకు కోలే. సో కోల్ యొక్క డిమాండ్ భారత్లో పెరుగుతుంది 8%. నెక్స్ట్ కోల్ ప్రొడక్షన్ ప్రపంచంలో ఫస్ట్ ఏ కంట్రీ ఉంది? చైనా. సెకండ్ ఏది ఉంది? ఇండియా. థర్డ్ ఏది ఉంది? యుఎస్ఏ. ఇంపార్టెంట్. కోల్ రిజర్వ్స్ అంటే భూమి లోపల ఉన్నవి. రిజర్వ్స్ ఎక్కువ ఉన్న దేశము చైనా, సెకండ్ రష్యా, థర్డ్ ఆస్ట్రేలియా, ఫోర్త్ చైనా, ఫిఫ్త్ ఇండియా. కోల్ రిజర్వ్స్ అధికంగా ఉన్న దాంట్లో భారత్ 5th ర్యాంక్లో ఉన్నది. ప్రొడక్షన్లో సెకండ్ ర్యాంక్లో ఉంది. ఇంపోర్ట్, మన దగ్గర ఉన్న కోల్ సరిపోదు, ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్న వాటిలో ఫస్ట్ చైనా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది, దాని తర్వాత ఇండియా, దాని తర్వాత జపాన్. భారత్ ఏ దేశం నుంచి కోల్ ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది? ఫస్ట్ ఇండోనేషియా నుంచి ఎక్కువగా చేసుకుంటుంది, దాని తర్వాత ఆస్ట్రేలియా, దాని తర్వాత సౌత్ ఆఫ్రికా, దాని తర్వాత యుఎస్ఏ. సో ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అని నువ్వు చదివితే దాంతోపాటు కన్జంప్షన్ ఒకటి చదువు ఇండియాది, దాంతోపాటు డిమాండ్ ఒకటి చదువు ఇండియాది, దాని తర్వాత ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చదువు. దీంతోపాటు నువ్వు ఇండియన్ జోగ్రఫీలో భారతదేశంలో కోల్ వనరులు ఎక్కడున్నాయి, జార్ఖండ్, ఇవన్నీ సింగ్భూమ్ అని, కొత్తగూడెం సింగరేణి, ఇవన్నీ చదివావు. ఒకసారి అవి కూడా రివిజన్ చేసుకో, ఇంపార్టెంట్. నెక్స్ట్ కాశీ టు తమిళ్ సంఘం 2.0. కాశీ తెలుసు కదా, వారణాసి. అక్కడి నుంచి తమిళనాడు. సో తమిళనాడు కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కాదు, తమిళ్ సంఘం అనేది క్రీస్తు పూర్వం నుంచి ఉన్నది, బీసీ పీరియడ్ నుంచి కూడా ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకున్నాం. కాశీ కూడా ఇప్పటిది కాదు, అది కూడా 3rd century బీసీ నుండి 6th century బీసీలో కాశీ గురించి కూడా మనం డిస్కస్ చేసాం. అప్పటి నుంచి ఈ 2 కల్చర్స్ ఉన్నాయి, ఈ 2 కాంటాక్ట్ అవ్వాలి అని వారణాసి టు తమిళ్ సంఘం, కాశీ తమిళ్ సంఘం అని ఫస్ట్ది 2022లో మోడీ లాంచ్ చేశాడు. రెండవది 2.0 అని ఇప్పుడు నమో ఘాట్ వారణాసిలో లాంచ్ చేయటం జరిగింది. సో ఈ లాంచ్ చేసి ఊరికే వదిలేయలేదు. ఇక్కడ వీళ్ళిద్దరూ రోజు డ్యాన్సులు వేయటం, అంటే భరతనాట్యం అట్లాంటిది, కూచిపూడి, యూపీలో ఉండేవి వాళ్ళు డైలీ కోలాటం ఆడటం, తర్వాత కల్చరల్ ఎక్స్చేంజెస్, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి 2 వైపులా. ఒక 10 రోజులు చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. ఇప్పుడు డిసెంబర్ 15 నుంచి 30 వరకు ఈ కార్యక్రమాలు నడుస్తాయి. ఎవరు నిర్వహించాలి? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అ నోడల్ ఏజెన్సీ ఫర్ ద ఈవెంట్స్. ఏం ఈవెంట్స్? కాశీ తమిళ్ సంఘం కల్చరల్ ఈవెంట్స్. సో ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ యువ సంఘం ప్రోగ్రామ్, ఇది దానిలో భాగంగా ఇది నడుస్తుంది. కాశీ తమిళ్ సంఘం ఎక్స్ప్రెస్ను కూడా మోడీ ప్రారంభించడం జరిగింది. ఇక నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది కాశీ తమిళ్ సంఘం 2.0, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. సెకండ్ పాయింట్ 10 రోజులు ఇన్ని రోజులు నడుస్తున్నాయి ఈ టైటిల్, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్. నెక్స్ట్ ఇది ఈసారి ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఏదో అంటే క్రిటికల్ పాయింట్ అని కాదు, ఎగ్జామ్కి 3 నెలల ముందు
ఈ నరేంద్ర మోడీ ఏదన్నా ఇట్లాంటి ప్రారంభిస్తున్నప్పుడు చారిత్రక పురుషులవి అది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వస్తే అది మీకు ఎగ్జామ్లో వస్తున్నట్టు మనం గతంలో జరుగుతున్న ఎగ్జామ్లన్నీ విశ్లేషణ చేస్తే మనకు అర్థమవుతుంది. అటు తెలంగాణ క్వశ్చన్ పేపర్స్ కానీ ఏపీ క్వశ్చన్ పేపర్స్ కానీ రెండిట్లో కూడా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో ప్రపంచంలో అతిపెద్ద మెడిటేషన్ సెంటర్ని ప్రధాని వారణాసిలో ప్రారంభించారు. ఇది 7 అంతస్తుల్లో ఉంటుంది. 20,000 మంది ఒకేసారి అక్కడ మెడిటేషన్ చేయొచ్చు. ఈ మెడిటేషన్ మందిరానికి పేరు స్వర్వేద. స్వరవేద, స్వరం వేదం. స్వరవేద అంటే గొంతు వేదము అని ఇట్లా నీకు నచ్చినట్టు నువ్వు కట్ చేయకు దాన్ని. స్వరవేద అంటే నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ సోల్. నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ సోల్. ఇది నా సొంత తెలివితేటలతో చెప్పట్లేదు. ఈ స్వరవేదాకి సంబంధించి వీళ్ళు ఇచ్చిన డెఫినేషన్ని నేను చెప్తున్నా. ఎందుకు డెఫినేషన్ అని కాదు, వివరణ. ఎందుకు వివరణ అంటే వాళ్ళు అడుగుతున్నారు ఎగ్జామ్లో. స్వరవేద అంటే ఏంటంటే నాలెడ్జ్ ఆఫ్ స్పిరిచువల్ సోల్ అని గుర్తుపెట్టుకో. ఇది ఈ మందిరం పేరు. ఏ మందిరం? ఇదిగో ఇది చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా పెద్ద మందిరం అండి. ప్రపంచంలోనే పెద్ద మెడిటేషన్ హాల్ ఇది. అన్ని లోటస్లు కనిపిస్తాయి. అది బీజేపీ గుర్తని నువ్వు అనుకోవచ్చు, అనుకోకపోవచ్చు, అది నీ ఇష్టము. చూడు అన్నీ ఇక్కడ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ ప్లస్ మోడర్న్ టెక్నాలజీ రెండు కలిసి ఉన్నాయి ఇక్కడ ప్రశాంతంగా. సో ఇది ఇక్కడ స్వర్వేద అని నీకు కనిపిస్తుంది. ఈ బుక్ రాసింది సద్గురు శ్రీ సత్ఫల్ దియోజీ మహారాజ్. ఈయన ఈ బుక్ రాశారు. ఇందులో ఈయన స్పిరిచువల్ నాలెడ్జ్ గురించి చెప్పారు. ఈ మహారాజు విహాంగ యోగా ఇది విహాంగ యోగా. విహాంగ అంటే పక్షి ఏ విధంగా అయితే ఎగురుతుందో విహాంగం, విహరించటం అన్నమాట. విహాంగ యోగా అనేది ఈయనే ఫౌండర్ విహాంగ యోగాకి. ఇది కూడా ఇంపార్టెంట్. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ విహాంగ యోగా అంటారు. ఈ సదఫల్ దియోజీ మహారాజ్ అనేది ఆన్సర్ చెయ్యి నువ్వు. ఈ విహాంగ యోగా అనేది ఈజ్ అన్ ఇండియన్ స్కూల్ ఆఫ్ యోగా అండ్ మెడిటేషన్. ఇది ప్రస్తుతం 50 దేశాల్లో ఉన్నది. ఇట్ క్లైమ్స్ టు టీచ్ ఏన్షియంట్ మెడిటేషన్ టెక్నిక్. ద స్కూల్ వాజ్ ఫౌండెడ్ బై సద్గురు సత్ఫల్ దియో మహారాజ్ ఇన్ 1924. 1924లో ఈ విహాంగ యోగాని ఈయన కనుక్కున్నాడు. సో దాని తర్వాత ఇక్కడ 60 లక్షల మంది ఇక్కడ సభ్యులు కూడా ఉన్నారు. ద ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ యునెస్కో వాళ్ళు దీనికి స్పెషల్ కన్సల్టేటివ్ స్టేటస్ని కూడా ఇవ్వటం జరిగింది అలహాబాద్లో 2013లో. సో దీనికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది. అయితే ఇది వారణాసి ఉంది కదండి, ఇప్పుడు చెప్పాను. అక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు ఇలా రైల్వే స్టేషన్ నుంచి ఆటో వేసుకొని వెళ్ళచ్చు. లేదా నువ్వు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళచ్చు. సో మోడీ గారు ఇక్కడ వారణాసిలో కాశీ తమిళ సంఘం 2.0 ప్రారంభించి ఇటు వచ్చి ఈ మందిరాన్ని కూడా ఓపెన్ చేశారు ఆయన. సో ఈ మందిరం గురించి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది స్వరవేద మందిర్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది స్పిరిచువల్ టెక్స్ట్ బుక్ రాసిన ఆయన పేరు, ఆథర్ పేరు. థర్డ్ విహాంగ యోగా ఫౌండరు. ఇవి ముఖ్యమైనవి. మోడీ ఎక్కడ ప్రారంభించాడో అవన్నీ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ సెయింట్ లూకాస్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్. సెయింట్ లూకా అనేది ఒక కంట్రీ అండి, చిన్న ఐలాండ్ ఇది. సో ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బార్డర్స్ TIEB ప్రోగ్రామ్ని ఇక్కడ UNDP వాళ్ళు, OECD వాళ్ళు, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళిద్దరూ కలిసి వివిధ దేశాల్లో ట్యాక్స్
అంటే పన్నులకి సంబంధించి ఏ విధంగా మీరు ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ఏ విధంగా మీ పర్ఫార్మెన్స్ పెంపొందించుకోవాలి, ఇట్లా వీళ్ళు వర్క్షాప్లు కండక్ట్ చేస్తూ ఉంటారు. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కూడా కండక్ట్ చేస్తున్నారు. మరి కండక్ట్ చేయాలంటే వీళ్ళకి ఏం తెలవదు, లేదా పైపైన అట్లా సూటు బుట్టు వేసుకొని తిరిగేటోళ్ళు. మరి ఆ బుర్ర ఎవరికి ఉంది అంటే, మనకు ఇండియన్ ఐఆర్ఎస్ ఆఫీసర్సు యూపీఎస్సీ నుంచి పాస్ అవుతారు కదా, వీళ్ళకి ట్రైనింగ్ అన్నది నాగపూర్లో ఇస్తారు. సో వీళ్ళు బాగా ట్రైన్డ్ అయ్యి పెద్ద పొజిషన్కి సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని 2 బోర్డ్స్ ఉంటాయి. ఎకానమీలో చెప్పాను మీకు. సో వీళ్ళు మంచి నిష్ణాతులు ట్యాక్స్కి సంబంధించి ఇవ్వటంలోని. ఇండియాతో వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. ఇండియాతో పార్ట్నర్షిప్ పెట్టుకొని ఈ సెయింట్ లూకాస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎంచుకోవటం జరిగింది. సో ఇండియాని పార్ట్నర్ అడ్మినిస్ట్రేటర్గా యుఎన్డిపి ప్లస్ ఓఈసిడి తీసుకున్నది. నెక్స్ట్ 9th ఏషియన్ ఇండియన్ బిజినెస్ సమ్మిట్ అనేది కోలాలంపూర్లో జరిగింది. చిన్న చిన్న పాయింట్స్ ఇవి. సో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ అన్నది న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడే వారణాసికి వచ్చిన ప్రధానమంత్రి ఈస్టర్న్ డెడికేటెడ్ కారిడార్ని ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. ఇది 402 కిలోమీటర్స్ ఉన్నది. మీకు గతంలో కూడా చెప్పాను, వెస్టర్న్ ఫ్రైట్ కారిడార్ అండ్ ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్ అని. సో ఇప్పుడు ఈస్టర్న్ ఫ్రైట్ కారిడార్లో మొత్తం కాదు, చిన్న భాగాన్ని 402 కిలోమీటర్స్ని ఓపెన్ చేశారు. ఇది మళ్ళీ న్యూస్లో వస్తుంది. ఇంకా డీటెయిల్స్ ముందు చెప్పుకుందాం. సో ఈరోజు క్లాస్ ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి, ఫోన్ చేసి రిజిస్టర్ అవ్వండి. సో నెక్స్ట్ కమింగ్ మండే నుంచి 60 days యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో అది కూడా నేను మీకు అందిస్తాను. 1 dayలో నోటిఫికేషన్ కూడా వస్తుంది. బాగా చదవండి. ఆల్ ది బెస్ట్.